చైనాలో వేధింపులకి తట్టుకోలేక ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు పడుతున్నటువంటిది. అందులో ఏదైతే చైనా నుండి సింగపూర్‌కి కొన్ని సంస్థలు వలస వెళ్తున్నాయి. చైనాలో పరిశ్రమలు పెట్టిన తర్వాత ఇదివరకు ఎట్లయితే జాక్మాని ఏడిపించి వాడి ఆస్తంతా లాక్కుని వాడిని పాపర్‌లాగా రోడ్డు మీద పడేశాడో, అట్లాంటి పరిస్థితులు వస్తుంటే కొన్ని సంస్థలు అక్కడి నుంచి జంప్ అయిపోతున్నాయి. బైట్ డాన్స్ $30 మిలియన్ జియోకి సంబంధించి ఇది జియో హాంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లో 2024లో పెట్టుబడి పెట్టింది. అది 20 నెలలు అయ్యేటప్పటికి $3 బిలియన్ అయింది. కానీ దాని సంస్థ హెడ్ క్వార్టర్‌ని తీసుకెళ్ళి సింగపూర్‌లో పెడుతోంది. ఎంటైర్ బీజింగ్ టీమ్‌ని వదిలిపడేసి సింగపూర్‌లో కొత్త టీమ్‌తో ప్లాన్ చేసుకుంటోంది. ఎందుకంటే చైనా ఆ విధంగా నిదానంగా ఎదుగుతున్న సంస్థల్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయి కాబట్టి. అదే సందర్భంలో ఇది ఫ్రస్ట్రేషన్‌తో తీసుకున్న నిర్ణయం అంటూ చైనా అంటుంటే, అమెరికా మాత్రం ఇది కరెక్ట్ అయినటువంటి నిర్ణయం, చైనీస్ ఇంజినీర్లను నమ్మలేము అన్నటువంటి ఆరోపణ చేసుకొస్తుంది. ఓవరాల్‌గా మోస్ట్ టాలెంటెడ్ చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండర్స్ కాస్త ఇప్పుడు బీజింగ్‌ని వదిలేసి సింగపూర్ బాట పడుతూ ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు.